హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు టేస్టీ అండ్ ఎమ్మీ స్పైరల్ పొటాటో ఇంట్లో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికి మంచిగా మీరు ఇలా స్పైరల్ పొటాటో చేసి ఇచ్చారనుకోండి, ఎమ్మీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మంచి క్రిస్పీగా టేస్టీగా ఎంత బాగుంటాయో. మనం బయట కొనుక్కొచ్చుకునే స్పైరల్ పొటాటో అయితే వాళ్ళు ఫుడ్ కలర్ వేసి మంచిగా వాళ్ళు పెద్ద స్టిక్తో చేస్తారు. కానీ మనం ఇంట్లో ఉన్న టూత్ స్టిక్స్తోని మంచిగా ఇలా స్పైరల్ పొటాటో చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా యమ్మీగా ఉంటది. ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా మనం సింపుల్‌గా మనం కత్తిపీటతోనే చేసేసుకోవచ్చు. ఈ స్పైరల్ పొటాటో అనేది మనం కట్ చేసుకోవడానికి మిషన్ కావాలి స్పైరల్ పొటాటో చేసుకోవడానికి అని చెప్పి అనుకుంటాం గానీ, అలా అవసరం ఏం లేదండి. మనం మంచిగా కత్తిపీటతోని ఇంట్లో మనం ఇలా స్పైరల్ పొటాటో మంచిగా కట్ చేసుకొని చేసుకోవచ్చు. టూత్ పిక్ ఇలా కుచ్చుకొని మన ఇంట్లో ఉండే టూత్ పిక్‌తోని మంచిగా చేసుకుంటే మనకు కూడా తినాలంటే మంచిగా యమ్మీగా అనిపిస్తది కాబట్టి తినేస్తాము. మనకి ఇంట్లో కంపల్సరీ టూత్ పిక్ అనేది ఉంటది కదండీ! అందుకోసమే నేను ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చూసుకోండి. అందుకోసం మనం చిన్న చిన్న ఆలుగడ్డలు ఉంటాయి గదండీ! మనం ఇలా బేబీ ఆలు అని ఉంటది కదా! అలా చిన్న చిన్న ఆలుని తీసుకొని మంచిగా వాటర్‌లో వాష్ చేసుకోండి. పొట్టు ఏం తీయాల్సిన అవసరం లేదండి. పొట్టుతోనే ఇలా మంచిగా వాటర్‌లో వాష్ చేసుకోండి. ఇలా మంచిగా గట్టిగా రుద్దుతూ వాష్ చేసుకుంటే దాని పైన ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతది. అందుకోసం ఇలా చేతిని గట్టిగా రుద్దుతూ మంచిగా వాష్ చేసుకోండి. నేనైతే బేబీ పొటాటో తీసుకున్నానండి. ఎందుకంటే మనం టూత్ పిక్‌తోని చేస్తున్నాం కాబట్టి టూత్ పిక్ అనేది చిన్నగా ఉంటది కదా! అందుకోసమే ఈ బేబీ పొటాటో కూడా మనకి టూత్ పిక్ మంచిగా సరిపోతది. మీ దగ్గర పెద్ద స్టిక్ అదే టూత్ పిక్ లాంటిది పెద్దది ఏదైనా ఉంటే దాంతోని చేసుకున్నారనుకోండి, మీరు పెద్ద సైజ్ పొటాటో తీసుకున్నా ఏం కాదు. కానీ నేను చిన్న పొటాటో తీసుకున్నాను కాబట్టి ఈ టూత్ పిక్ మంచిగా సరిపోతది. ఇప్పుడు కత్తిపీటతోని దాని సైడ్‌లు 2 కూడా కట్ చేయండి. మనం ఆ సైడ్‌లు 2 కట్ చేయడం వల్ల ఆ టూత్ పిక్ దానికి మనం స్టిప్ చేయడానికి మంచిగా స్టిప్ అయిపోతదనమాట. దాంట్లో మనం ఈ పొటాటో మధ్యలో కూర్చోడానికి మనకు వీలుగా ఉంటదనమాట. అందుకోసమే సైడ్ 2 సైడ్స్ కూడా మంచిగా కట్ చేసుకొని, ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని మన పొటాటో మధ్యలో ఇలా కుచ్చేయాలండి. చూస్తున్నారుగా మన టూత్ పిక్ అనేది నెమ్మదిగా ఇలా మనం చేత్తోని అనుకుంటూ కూర్చామనుకోండి, పిక్ అనేది ఇరిగిపోకుండా మంచి పొటాటో మధ్యలోకి ఇలా వెళ్ళిపోతదనమాట. అందుకోసమే నెమ్మదిగా ఇలా మనం చేత్తోని ప్రెస్ చేసుకుంటూ కుచ్చుకోవాలి. ఇలా టూత్ పిక్ అనేది 2 సైడ్స్ ఇలా మంచిగా వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ సైడ్ కుచ్చినప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇలా రావాలి టూత్ పిక్ అనేది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారుగా కత్తిపీటతోని ఇలా రౌండ్‌గా మనం మంచిగా కట్ చేసుకోవాలి. స్పైరల్ పొటాటో తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా షేప్‌లో కట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం బయట కొనుక్కొచ్చుకున్న స్పైరల్ పొటాటో ఇలా రౌండ్ రింగులుగా ఉంటది కాబట్టి మనం అలానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇలా కత్తిపీటతోని ఇలా మొత్తం ఇలా షేప్‌లో కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్‌గా లేస్‌లాగా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు క్రిస్పీగా వస్తాయి. అలాగే టేస్ట్‌గా ఉంటాయి స్పైరల్ పొటాటో అనేది. ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మనకు 10 మినిట్స్‌లోనే అయిపోతాయి. ఈజీ ప్రాసెస్ కాబట్టి మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మంచిగా చేసి పెట్టొచ్చు. మనకు కూడా తినాలనిపించినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ పొటాటో మొత్తం కూడా మనం రింగుల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే సగం పొటాటోని ఇలా కట్ చేసిన తర్వాత మిగతా సగం పొటాటోని పక్కకు పెట్టానండి. ఎందుకంటే ఈ టూత్ పిక్ అనేది చిన్నది కాబట్టి మొత్తం పొటాటో కట్ చేస్తే దీనికి సరిపోదని చెప్పి ఎక్కువైతదని చెప్పి సగం పక్కకు పెట్టాను. సగమేమో ఇలా మొత్తం రౌండ్ షేప్‌లో కట్ చేశాను స్ప్రైడ్ పొటాటో కోసము. ఇలా కట్ చేసిన మన పొటాటోని ఇలా విడివిడిగా మనం ఒక్కొక్కటి లేస్‌లాగా విడదీయాలండి. అలా మనం విడివిడిగా చేస్తేనే మనకు స్పైరల్ పొటాటో మంచి షేప్‌లో వస్తది. మనం ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు మంచి క్రిస్పీగా కూడా ఉంటది. చూడడానికి కూడా స్పైరల్ రింగ్ లెక్కన ఓపిస్తది. స్పైరల్ పొటాటో లెక్కన ఓపిస్తదనమాట. అందుకోసమే ఇప్పుడు మంచిగా ఒక్కొక్కటి చూస్తే మీకు అర్థమైపోతుంది. మంచిగా ఇలా విడివిడిగా ఒక్కొక్కటి ఇలా విడదీసిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చాయో పువ్వుల్లాగా. ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా మనం అలానే టూత్ పిక్ కుచ్చుకోవాలి. కావాలంటే మొత్తం టూత్ పిక్ అనేది కొంచెం పెద్దగా ఉందనుకోండి, ఒక్క పొటాటోని మంచిగా మనం ఇలా స్పైరల్ రింగ్ రోల్స్ చేసుకోవచ్చు. కానీ నా పొటాటో అనేది కొంచెం పెద్ద సైజులో ఉంది. ఈ టూత్ పిక్ అనేది చిన్న సైజులో ఉంది కాబట్టి మొత్తం ఒక్కదానికే ఈ టూత్ పిక్‌తోని చేయాలంటే మనకు ఎక్కువైపోతది. మనకు ఈ ఆయిల్‌లో వేసినప్పుడు కాలాలన్నా కాలవు. కొంచెం మనకు పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకోసమే నేను కొంచెం సగం సగం కట్ చేసుకొని ఇలా టూత్ పిక్ పెట్టుకుంటే మనకు పొటాటో అనేది మంచిగా షేప్‌లో వస్తది. మంచిగా క్రిస్పీగా కూడా ఉంటాయని చెప్పి నేను సగం పొటాటో మొత్తం కూడా ఇలా స్ప్రింగ్ రోల్స్ లాగా చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు మిగతా పొటాటోని ఇప్పుడు స్పైరల్ పొటాటో చేయడం కోసం ఇలా స్ప్రింగుల్లాగా కట్ చేస్తున్నాను చూస్తున్నారుగా. ఈ సేమ్ ప్రాసెస్ అండి. ఇలా కత్తిపీటతోని మంచిగా సన్న లేస్‌లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా విడదీసుకోవాలి పొటాటో మొత్తం కూడా. విడదీయడం వల్ల మనకు మొత్తం పొటాటో అనేది మంచిగా ఇలా మంచి షేప్‌లో వస్తది. మనకు ఆయిల్‌లో ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా ఫ్రై అయిపోతది. చూడడానికి స్పైరల్ పొటాటో లెక్కనే మనం బయట కొనుక్కొచ్చుకుంటాంగా అదే స్పైరల్ పొటాటో లెక్కనే అనిపిస్తదనమాట. అలా అనిపించడమే కాదండి టేస్ట్ కూడా అలానే ఉంటది. ఇంగా సేమ్ ప్రాసెస్ అండి. పొటాటోలు అన్నిటిని కూడా సైడ్‌లకు 2 సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇలా టూత్ పిక్ అనేది మధ్యలో కుచ్చుకొని ఇలా మనం మంచిగా ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద పొటాటోని 2 భాగాల్లాగా చేసుకొని ఈ టూత్ పిక్‌ని కుచ్చిన తర్వాత ఇప్పుడు రౌండ్‌గా ఇలా షేప్‌లో కట్ చేస్తున్నాను. పొటాటో అనేది కొంచెం పెద్దగా ఉంటే ఇలా మధ్యలో కట్ చేసుకొని
ఇలా మరి మంచిగా పొటాటోని మంచిగా ఇలా రౌండ్‌గా కట్ చేసుకుంటే సరిపోతదండి. పొటాటో చిన్నగా ఉంటే మీరు ఇలా టూత్ పిక్ మొత్తం ఒక్క పొటాటోతోనే చేసుకుంటే సరిపోతది. అదేనండి స్పైరల్ పొటాటో మొత్తం ఒకటే దానికి ఇలా షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతది. పొటాటో కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే మాత్రం పొటాటోని మంచిగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలంటే మీరు ఆ టూత్ పిక్ ఎంత సరిపోతదో అంత కట్ చేసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇలా విడదీసుకుంటే సరిపోతది. చూస్తున్నారుగా మొత్తం కూడా సేమ్ ప్రాసెస్ అండి. అన్నీ కూడా ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నిటిని కూడా ఇలా పువ్వులాగా విడదీసుకుంటే సరిపోతది. మస్తు టేస్ట్‌గా ఉంటాయండి ఈ స్పైరల్ పొటాటో అన్నది. మనం బయట కొనుక్కొచ్చుకున్న ఈ స్పైరల్ పొటాటో కంటే కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకున్న మన స్పైరల్ పొటాటో అనేది మంచి టేస్ట్‌గా ఉంటాయి. మనం ఎందుకంటే మంచిగా హెల్తీగా తయారు చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో చేసుకున్నారనుకోండి అస్సలు వదిలిపెట్టరండి. మీరు ప్రతిసారి కూడా ఇలానే చేసుకొని తింటారు. ఎందుకంటే టేస్ట్ అనేది అంత బావుంటదనమాట. మీరు పిల్లలకి చేసిస్తే మాత్రం ప్రతిసారి మిమ్మల్ని ఇలానే స్పైరల్ పొటాటో చేసి ఇయ్యమంటారు. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటాయి కాబట్టి. మరి ఇంత టేస్టీ అయిన స్పైరల్ పొటాటో చేసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పిన ప్రాసెస్‌లో కంపల్సరీ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా సేమ్ ప్రాసెస్‌లో మనం ఎన్ని పొటాటోస్ చేసుకోవాలనుకున్నా అన్ని పొటాటోస్‌ని ఇదే సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవాలి. మనం మొత్తం చిన్న పొటాటో అయితే ఇలా టూత్ పిక్‌కి మొత్తం కూడా ఒకటే షేప్‌లో కట్ రౌండ్‌గా ఇలా తిప్పుకుంటూ కట్ చేసుకొని మనం ఒకటే స్ప్రింగ్ రోల్స్ చేసుకుంటే సరిపోతదండి. ఈ పొటాటో అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి చూస్తున్నారుగా దీన్ని మాత్రం ఒకటే ఇలా టూత్ పిక్ కుచ్చుకొని మనం ఇలా సగం సగం చేయకుండా ఒకటే పొటాటోతోని ఇలా మంచిగా స్పైరల్ పొటాటో చేసేసాను. చూస్తున్నారుగా మనం ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా విడదీయడం కూడా ఇంపార్టెంటేనండి. మనం ఇలా దగ్గర దగ్గర ఉంచకుండా కొంచెం ఇట్లా స్పేస్ ఇచ్చినట్టు విడదీస్తేనే మంచి టేస్ట్‌గా ఉంటాయి. మనం బయట కొనుక్కొచ్చుకున్న స్పైరల్ పొటాటో ఎంత టేస్ట్‌గా ఉంటాయో అంతే టేస్ట్‌గా ఉంటాయన్నమాట. మొత్తం కూడా ఇలా సేమ్ కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇప్పుడు పక్కకు పెట్టుకోండి. చూడడానికి ఎంత బాగున్నాయండి. చిన్న చిన్నగా మనకు స్పైరల్ పొటాటోస్ అనేవి ఎంత బాగున్నాయో. ఇలా చిన్న చిన్నగా ఉంటే ఎన్ని తిన్నా గాని తినాలనిపిస్తదండి. పెద్దగా ఉన్న మన స్పైరల్ పొటాటో కంటే కూడా ఇలా చిన్న చిన్న స్పైరల్ పొటాటోస్ అనేవి చాలా టేస్ట్‌గా అనిపిస్తాయి కదా! ఇంట్లో చేసుకున్నయి ఇంకా టేస్ట్‌గా ఉంటాయండి ఎంతైనా. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక బౌల్‌లోకి కొన్ని వాటర్ తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసి, ఆ సాల్ట్ వాటర్‌లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్పైరల్ పొటాటోస్‌ని వేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. అవి 5 మినిట్స్ లోపు మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే చిటికెడంత కారము, అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. కారం, ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. మీరు పొటాటోస్ ఎక్కువగా తీసుకొని చేసుకున్నారనుకోండి ఇలా స్పైరల్ పొటాటోస్ మనం మైదా అయినా సరే, కారం అయినా, ఉప్పు అయినా ఏయైనా సరే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. నేనైతే 3 పొటాటోస్ తీసుకొని చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకున్నాను. అందులోనే చిటికెడంతా మనం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత కూల్ వాటర్ వేసుకుంటూ మంచిగా చిక్కగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా. పిండిని మనం కలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా వేయొద్దు, వాటర్ తక్కువగా వేయొద్దండి. చూస్తున్నారుగా ఇలా మనం చేయితోని తీసుకొని ఇలా చెయ్యిని పైకి లేపి ఇలా పోసామనుకోండి చిక్కగా కిందికి దారలాగా రావాలి. అలా కలుపుకుంటేనే మంచిగుంటది. మనం బయట కొనుక్కొచ్చుకునే స్పైరల్ పొటాటో మంచి కలర్‌లో ఉండడానికి వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు. యెల్లో కలర్ గానీ, రెడ్ కలర్ గానీ వేస్తారు. నేనైతే ఫుడ్ కలర్ వేయకుండా ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మంచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వాటర్‌లో నానబెట్టుకున్న ఈ పొటాటోస్‌ని తీసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న పిండి మిశ్రమంలోకి ఈ పొటాటోస్ పెట్టిని ఇప్పుడు చేయితోని ఇలా పిండిని తీసి ఆ పొటాటోస్ పైన ఇలా పొయ్యాలండి. చూస్తున్నారుగా ఇలా మొత్తం కూడా పిండిని మంచిగా కోటింగ్ లాగా వేయాలి. ఈ స్పైరల్ పొటాటోస్ మంచి క్రిస్పీగా రావాలంటే ఈ పిండి కోటింగ్ అనేది మంచిగా ఇంపార్టెంట్ అండి. అందుకోసమే ఈ పిండి కోటింగ్‌ని మనం ఒక 3, 4 టైమ్స్ అని ఇలా చేయితోని మొత్తం ఇలా పోసుకుంటూ వేస్తూనే ఉండాలి. ఈ పొటాటోస్‌కి మొత్తం కూడా ఈ పిండి కోటింగ్ అంతా కూడా మంచిగా పట్టేటట్టు మనం పట్టించాలనమాట. ఈ పిండి అంతా కూడా మనకు మొత్తం కూడా ఈ పొటాటోస్‌కి మంచిగా పట్టిందనుకోండి మంచి క్రిస్పీగా మనకు మంచి టేస్ట్‌గా కూడా ఉంటాయనమాట. అందుకోసమే ఈ పిండిని మనం మంచిగా ఇలా కలుపుకోవడంలో ఉంటది. ఈ పిండి అంతా కూడా ఇప్పుడు ఈ పొటాటోస్‌కి పట్టించడంలో కూడా ఉంటదండి. ఇలా మొత్తం కూడా మనం చేయితోని ఇలా అనుకుంటూ మొత్తం కూడా ఈ పిండి అంతా కూడా దీనికి పట్టేటట్టు మంచిగా పట్టించిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఈ పిండిలోనే మనకి ఈ పొటాటోస్ నానేటట్టు నానబెట్టుకోవాలి. అంటే 5-10 మినిట్స్ ఈ పొటాటోస్‌ని ఈ పిండిలోనే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్పైరల్ పొటాటోస్‌ని తీసుకొచ్చి ఒక్కొక్క స్టిక్‌ని మంచిగా ఇలా ఆయిల్‌లో వేయాలి. ఆయిల్‌లో వేసిన తర్వాత ఎమ్మటే కలియొద్దండి. ఒక 5 మినిట్స్ మనం ఆయిల్‌లో ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పూన్‌తోని ఇలా మనకు రౌండ్‌గా ఇలా తిప్పుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. కిందికి, పైకి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు కింద మంచిగా ఫ్రై అయిపోతాయి. పైన మంచిగా ఫ్రై అయిపోతాయి. అలా కలపపోతే మనకి కింది సైడ్ ఏమో మంచిగా ఫ్రై అయిపోతాయి. పై సైడ్ ఏమో మనకు పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకోసమే ఇలా
కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైరల్ పొటాటో మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి మాడిపోతాయి. సిమ్‌లో పెడితే ఆయిల్ ఎక్కువగా పడతాయి. అందుకోసమే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకున్నామనుకోండి ఈవెన్ మంచిగా ఫ్రై అయిపోతాయి. క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయి పొటాటోస్ అనేవి మంచి టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. అందుకోసమే మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్ అన్ని సైడ్‌లు కూడా మంచి కలర్‌లో వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీగా ఉంటాయండి. చూస్తున్నారుగా ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇప్పుడు ఇలా కలర్ వచ్చేసిన తర్వాత మనం స్పైరల్ పొటాటోస్ అన్నిటిని కూడా ఇలా తీసేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకుంటే సరిపోతది. చూస్తున్నారుగా మీరు టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్‌లో పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటది. కానీ ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న మన స్పైరల్ పొటాటోస్ పైన మంచిగా మనం కావాలనుకుంటే సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్‌గా కారం అలాగే కొంచెం లైట్‌గా సాల్ట్ వేసుకుంటున్నాను. కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మనం బయట కొనుక్కొచ్చుకున్న స్పైరల్ పొటాటోస్ అయితే మంచి కలర్‌లో రావడానికి వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి అలా కలర్‌లో వస్తాయి. మనమైతే ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి ఈ కలర్‌లో ఉన్నాయి. కానీ కలర్ చూస్తే ఇలా ఉందనుకుంటాం కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటదండి. కలర్ ఇంపార్టెంట్ కాదండి. టేస్ట్ మాత్రమే ఇంపార్టెంటు. చూస్తున్నారుగా ఎంత మంచి క్రిస్పీగా వచ్చాయో. మంచి క్రిస్పీగా వచ్చాయండి. ఇలా చూస్తే అలా తునిగిపోతున్నాయి. మరి అంత క్రిస్పీ అయిన మన స్పైరల్ పొటాటోస్‌ని ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఎంత బావుంటదండి. చిన్న చిన్న ఈ స్పైరల్ పొటాటోస్‌ని మంచిగా తింటుంటే ఒక స్టిక్ మంచిగా ఇలా 2 స్టిక్‌తోని ఇలా పట్టుకొని తింటుంటే ఎంత బావుంటదో. చూస్తున్నారుగా ఇలా తుంచితే అలా తునిగిపోతున్నాయి కదా! టేస్ట్ కూడా చాలా బావుంటది. మంచిగా ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే ఎన్నైనా తినేయాలనిపిస్తదండి. పిల్లలు కూడా చేతోని పట్టుకొని తినడానికి వాళ్ళకి కూడా వీలుగా ఉంటది. వాళ్ళ నోట్లో పెట్టుకొని తినడానికి కూడా మంచిగా వీలుగా ఉంటాయి. పెద్ద పెద్దవయితే వాళ్ళ నోట్లో పట్టవు. అలాగే చేతోని పట్టుకొని తినడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అయితారు. కానీ ఇలా చిన్న చిన్నగా ఉంటే పట్టుకొని తినడానికి వీలుగా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. అందుకోసం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా! మన ఇంట్లో అందరి ఇంట్లో పొటాటోస్ ఉంటాయి. అలాగే టూత్ పిక్స్ కూడా ఉంటాయి. మంచిగా ఇలా టూత్ పిక్‌తోని మంచిగా మనం తయారు చేసుకొని మంచిగా తిన్నామనుకోండి మంచి యమ్మీగా అనిపిస్తాయి గదా! స్పైరల్ పొటాటోస్ చేసుకోవాలంటే సెపరేట్ స్టిక్స్ ఉంటాయి అని చెప్పి కట్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అని చెప్పి చేసుకోం కానీ కట్ చేసుకోవడం ఇలా షేప్‌లో కట్ చేసుకోవడం ఈజీనే. మన ఇంట్లో ఉన్న టూత్ పిక్‌తోని చేసుకోవడం కూడా ఈజీనేనండి. దీనికి సెపరేట్ స్టిక్స్ అవసరం కూడా లేదండి. మనం పెద్ద స్టిక్స్‌తోనే చేసుకోవాలి. ఇలా చిన్న టూత్ పిక్‌తోని చేసుకోవద్దు అనుకుంటాం కానీ మంచిగా ఇలా చిన్న టూత్ పిక్‌తోని కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చినాయో కింద కామెంట్స్ చెప్పండి. అలాగే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి.